హలో హాయ్ అన్న. ఇప్పుడు మీరు చూస్తున్న ఎన్సీఏ ఫార్మ్స్ అన్న. నేను ఎన్సీఏ ఫార్మ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన వీడియో అనేది ఒక నలుగురికి అనేది షేర్ చేయండి అన్న. ఓకే అన్న, ఈరోజు టాపిక్ చూసుకుంటే మన ఫామ్లో బ్రీడర్ అనేది సేల్కి తీసుకురావడం జరిగిందన్న. నెక్స్ట్ బ్రీడర్ అన్న, మన రసం బ్రీడర్ కాకుండా ఇది సెకండ్ బ్రీడర్ అన్న. దీని అనేది సేల్కి తీసుకురావడం జరిగిందన్న. ఇది వచ్చేసి పెరు సెకండ్ జనరేషన్ అన్న. చాలా మంచి టూ టాప్ క్వాలిటీ బ్రీడర్ అన్న. చాలా మంచిగా ఉంటుంది బ్రీడరు. మీరు వీడియోలో కన్నా డైరెక్ట్ చూసినా చాలా మంచిగా ఉంటుంది అన్న బ్రీడరు. ఓకేనా. దీని హైట్ చూసుకుంటే 22.5 ఉంటుందన్న. దీని వయసు చూసుకుంటే 18 నెలలు ఉంటుందన్న. దీని బరువు చూసుకుంటే 4 కిలోలు ఉంటుందన్న. ప్రజెంట్ తాక సజ్జులో ఉందన్న. చాలా మంచిగా తీరుద్ది తాక సజ్జులో ఉంది. దీని వాటం కూడా ప్రజెంట్ చూపించలేదన్న. చాలా మంచిగా ఉంటుంది దీని వాటం అయినా కూడా. దీని కలర్ చూసుకుంటే ఎర్ర కక్కరైనా, చాలా రేర్ కలర్ అన్న. కలర్లో మనకి ఎక్కడ దొరకవు, చాలా రేర్ కలర్ ఎర్ర కక్కరైనా. ఓకేనా. మనం దీని కాస్ట్ చూసుకుంటే 15,000 పడుతుంది అన్న. కొద్దిపాటు డిస్కౌంట్ ఉంటుంది అన్న. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి అన్న. ఈ రేటుకి మనం వర్తి అనిపించి తీసుకోవాలనుకుంటేనే కాల్ చేయండి అన్న. కొద్దిపాటు డిస్కౌంట్ అయితే ఉంటుందన్న. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ట్రైన్ బస్సు అవైలబుల్ ఉంటే మనం ఎంత దూరమైనా పంపిస్తాం అన్న. ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది అదనం అన్న. ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది అదనంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. మన దగ్గర పిల్లలు అయితే ప్రజెంట్ అయితే ఏం లేవన్నా. చాలామంది కాల్ చేసి పిల్లలు ఉన్నాయా మెసేజ్ కామెంట్ కూడా పెడుతున్నారన్న. కాల్ చేసి పిల్లలు ఉన్నాయని కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే మన దగ్గర పిల్లలు అయితే లేవన్నా. ఒక నెల తర్వాత అయితే పిల్లలు అయితే వస్తాయి. పిల్లలు వచ్చినాక మనం అప్డేట్ అని ఇస్తామన్నా. ప్రజెంట్ ఉన్న సేలింగ్ అయితే బ్రీడర్ అన్న. ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే మనకు కాల్ చేయొచ్చు అన్న. మన అడ్రస్ చూసుకుంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలన్నా. ఓకే అన్న, అందరికీ థ్యాంక్స్ అన్న.